హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A15s డిస్ప్లే అయితే మనకి చూడొచ్చు. లైన్స్ అయితే రావడం జరిగింది. లోపలైతే డిస్ప్లే పూర్తిగా అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. బ్లాక్ కలర్ షేడ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడండి, వైట్ కలర్ మొబైల్ అయితే చూడొచ్చు. A15s మనకి A15s డిస్ప్లే రెండు ఒక మోడల్కే వస్తాయి. ఆ 2 మోడల్స్కి ఒకటే డిస్ప్లే వస్తుంది. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. A15 మీకు రెండు ఒకలాగే ఉంటాయి చూడడానికి కూడా. మీకు డిస్ప్లే కూడా ఒకటే వస్తుంది. బ్లోయర్ది అయితే హీట్ చేసి బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది బ్యాక్ డోర్ ప్లాస్టిక్ వస్తుంది. మీరు ఓవర్ టెంపరేచర్ అయితే పెట్టకండి. 200 అటువంటిది పెడితే మీకు బ్యాక్ డోర్ అనేది మెల్ట్ అవుతుంది. మీకు డ్యామేజ్ కూడా అవే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ పెడితే మీకు బ్యాక్ డోర్ ప్లాస్టిక్ కాబట్టి డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. టెంపరేచర్ అనేది 160 to 170 పెట్టుకోండి. మీ బ్లోయర్ బట్టి మీకు ఒక్కొక్క బ్లోయర్ అయితే మీకు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ తెలుసుంటే మీకు ఒకసారి ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి. టెంపరేచర్ అనేది 160 170 పెట్టి చెక్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ మనకైతే బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. స్క్రూస్ అనేవి మీరు మిస్ అవ్వకూడదంటే ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి సైడ్. మీరు ఆ మ్యాగ్నెట్కి మొత్తం ఆల్ స్క్రూస్ అన్నీ మీరు దానికి స్టిక్ చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళవయ్యి. లేదంటే మ్యాట్ అనేది వస్తుంది మీకు. ఆ మ్యాట్లో మీరు వేసుకున్న స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు. చాలామంది మీకు సైడ్కి ఇలా పెట్టేసుకొని వదిలేసి ఎలా ఉంచేస్తే మీకు ఏమవుతుందంటే మనం వర్క్ చేసుకున్నప్పుడు ఈ చేతికి తగిలి మనకి మిస్ అయిపోతాయి. స్క్రూస్ అన్ని కింద పడిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంక హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే లాక్ టైప్ అయితే వస్తుంది. చూడవచ్చు లాక్ అనేది మీకు అప్ అంటే మీకు సైడ్కి ఓపెన్ అవుతుంది. అప్ సైడ్ మీరు సైడ్కి అనాలి. మీరు ఫ్రీగా అయితే మీకు లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తీసుకోవచ్చు. హౌసింగ్ అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకుని బ్యాటరీ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, బ్యాటరీ కూడా సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూస్తున్నాను డిస్ప్లే అనేది ఫ్రీగా వస్తుందా లేదా అని. మనకైతే డిస్ప్లే అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. చూడవచ్చు మీరు. ఈజీగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. హీట్ అనేది ఏమి ఇవ్వలేదు. గ్లూ అనేది ముందు వేసింది స్టిక్ అవ్వలేదు ప్రాపర్గానే. దానివల్ల అంతగానే మనకి ఈజీగా అయితే రిమూవ్ అయితే అయింది ఓల్డ్ డిస్ప్లే అనేది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అనేది క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రేమ్ మీరు ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అనేది అంత ప్రాపర్గా వస్తుంది. మీకు వెనకాల ఏమైనా డస్ట్ అనేది ఉండిపోతుంది. ఎందుకంటే మనం డస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కెమెరాలోకి నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సర్ ఏదైతే ఉందో వాటిల్లోకి అయితే మీకు డస్ట్ అనేది వెళ్ళి కూర్చుని పోతుంది. అవి మీరు డిస్ప్లే వేసే ముందు అయితే క్లీన్ చేసుకోవాలి కంపల్సరీగా. లేకపోతే మీకు ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంక కెమెరా అనేది బ్లర్ అయిపోవడం, క్లారిటీ రాకపోవడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. నేనైతే డస్ట్ అనేది పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రేమ్లో అనేది. ఆ బార్డర్ అనేది మీకు ఫ్రీగా ఉండాలి. మనం డిస్ప్లే ఇలా కూర్చోబెడితే ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది రావాలి. ఇదైతే న్యూ డిస్ప్లే. ఇది ఇప్పుడు కాపీ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ అయితే కాదు, నార్మల్ డిస్ప్లే కాపీ అయితే మనం ఇప్పుడు వేస్తున్నాము. సరే, డిస్ప్లే అనేది పెట్టి చెక్ చేసి ఆన్ చేద్దాం. ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం. బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ మదర్ బోర్డ్కి అయితే. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, మొబైల్ అయితే బూటింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇదైతే బ్యాటరీ సేవింగ్ మోడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లేకి ఎప్పుడైనా చెక్ చేసుకునే ముందు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పవర్ సేవింగ్ మోడ్స్ అటువంటివి ఉంటాయి. అవి ఉంటే ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోండి. అవి ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ అనేది ఎంత ఫుల్గా పెట్టినా కూడా మీకు బ్రైట్నెస్ రాదు. అదొకటి గమనించండి. యాప్స్ దీంతో అయితే నేను టచ్ అనేది చెక్ చేస్తున్నాను. యాప్తో అయితే మొత్తం ఆల్ బార్డర్స్లో అయితే చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా యాప్ అనేది వదిలేయడం జరుగుతుందంటే ఒకసారి డిస్ప్లే కనెక్టర్ తీసి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టి చెక్ చేయండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుందంటే డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
అది డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు. సరే డయల్ ప్యాడ్లో కూడా నెంబర్స్ అనేవి చెక్ చేస్తున్నాను, డబుల్ నెంబర్స్ ఏమన్నా పడుతున్నాయి ఏంటని. ఇంకైతే డబుల్ నెంబర్స్ అయితే ఎక్కడైతే పడలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ అయితే చూడొచ్చు మీరు, స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి, ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సిస్టమ్ మనకి రన్ అయ్యేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది, ఒక 5 to 10 సెకండ్స్ అయితే రన్ అవుతుంది. మనకి పైకి చూడడానికి అయితే ఆఫ్లో ఉంటుంది, కానీ స్క్రీను బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతుంది. మీరు అప్పుడు ఒక 5 to 10 సెకండ్స్ వెయిట్ చేసాక అప్పుడైతే మీరు బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయితే చేసుకోండి. బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకి ఫ్రంట్ కెమెరాలో అయితే డస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఇందాక మీకు వీడియోలో, అదైతే క్లీన్ చేసుకొని మనం అయితే ఫిట్ చేస్తున్నాం న్యూ డిస్ప్లే అనేది. ఇప్పుడైతే గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గ్లూ అనేది మీరు ప్రాక్సిమిటీ సెన్సార్ దగ్గర అయితే మీరు వదిలేయండి, ఆ ఏరియాలో అయితే వేయకండి. నెక్స్ట్ ఇంకా కింద లెన్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా మీరు గ్లూ అనేది తక్కువ వేసుకోండి. ఎందుకంటే లెన్స్లోకి వెళ్తే మీకు డిస్ప్లే అనేది ఆటోమేటిక్గా టచ్ అవ్వడం, లేదంటే డిస్ప్లే ఆగిపోవడం, డిస్ప్లేలో లైన్స్ రావడం అనేది జరుగుతాయి. చూడొచ్చు డిస్ప్లేకి అయితే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసి కింద స్టిక్కర్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూసారా, అదైతే మీకు స్టిక్కర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది లెన్స్ ఏరియాలో ఉంటుంది కాబట్టి అది కదులుతూ ఉంటే మీకు టచ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. దీనికైతే మీరు 2x టైప్ వేసుకోండి, ఒక్కొక్కసారి మీకు స్టిక్కర్స్ రాకపోతే. ఇదైతే ఇలా స్టిక్ చేసి ఉంచాలి ఇది ఫ్లెక్స్ మొత్తం, ఎందుకంటే అది ఓపెన్లో ఉంటే మీకు టచ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. డిస్ప్లే అయితే నేను ఫ్రేమ్లో అయితే కూర్చోబెడుతుందని చూడొచ్చు మీరు. ప్రెస్సింగ్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు వెంటనే ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది గ్లూ అనేది డిస్ప్లేలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికైతే మామూలుగా అలా వదిలేస్తే మీకు ఆ గ్లూ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది బయటికి రావడం జరుగుతుంది, అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. చూడొచ్చు బ్యాటరీ అయితే ఫిట్ చేయడం జరిగింది. బ్యాటరీ కనెక్టర్ కూడా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. ఇది లాక్ వస్తుందని చెప్పాను కదా మీకు ఫస్ట్లో, లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి పడతాయి, ఓపెన్ చేసినప్పుడు కూడా అంతే. మీరు ఓపెనర్తో ఓపెన్ చేసుకుంటే మీకు రైట్ సైడ్ అంటే మీకు ఓపెనర్తో ఓపెన్ అవుతాయి ఇవి. నెక్స్ట్ అయితే ఇందాకే ఆల్ స్క్రూస్ రిమూవ్ చేసాం కదా, ఆ స్క్రూస్ అన్నీ అయితే ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. స్క్రూస్ అనేది ఫిట్ చేయడానికి మనకి టైము లెంత్ అనేది వీడియో పెరుగుతుంది కాబట్టి దాని గురించి అయితే మనం వీడియో ఫార్వర్డ్ అయితే చేస్తున్నాము. ఆల్ స్క్రూస్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్లూ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది హైట్ వచ్చేస్తుంది మీకు. ఎక్స్ట్రా గ్లూ ఏమన్నా ఉంటే బ్యాక్ డోర్కి అదైతే మీరు రిమూవ్ అయితే చేసుకోండి. ఫ్లాట్గా ఉండాలి మీరు ఫిట్ చేసినప్పుడు, లేకపోతే మీకు హైట్ బంప్స్ కింద వస్తుంది పైకి కిందకి. బ్యాక్ డోర్ అనేది ఒక సైడ్ హైట్ ఉండి ఒక సైడ్ డౌన్ ఉంటుంది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ మనకి స్టిక్ చేయడానికి. నెక్స్ట్ ఇదైతే బ్యాక్ డోర్ ఫ్రెండ్స్. చూడొచ్చు ఇప్పుడైతే బ్యాక్ డోర్ అనేది స్టిక్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. మీకు ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే మీకు వెంటనే బయటికి అయితే రావడం జరుగుతుంది. అది మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అదే డ్రై అయిపోయాక క్లీన్ చేసుకుంటే మీకు అది రాదు ఫ్రెండ్స్. అది మీకు డైరెక్ట్ మళ్ళీ లోపల నుంచి వచ్చేసే అవకాశం ఉంటుంది. నేనైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఫుల్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. మీకు అసలు డిస్ప్లే వేసినట్టు కూడా ఉండదు. మీరు వెంటనే క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ డిస్ప్లే వేసినట్టు. ఇదైతే మనకి స్టిక్కర్ అయితే మనకి ఫ్రేమ్లోకి అయితే ఉండిపోవడం జరిగింది, హౌసింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. సరే ఇదైతే రిమూవ్ అయితే చేసేద్దాం. స్టిక్కర్ అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లోపల రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మొబైల్ అనేది బూటింగ్ అవుతుంది కాబట్టి మనం రబ్బర్స్ అనేవి వేసుకోండి. లేదంటే మీరు టేప్ ఉంటే టేప్ అయినా వేసుకోవచ్చు, సర్జికల్ టేప్ ఉన్నా వేసుకోవచ్చు.
ఈ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే అది మీకు ఫ్యూచర్లో అయితే మీకు డ్రై అయిపోయి కనిపించదు ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదే డ్రై అయ్యాక క్లీన్ చేస్తే మీకు చూడడానికి చిరాగ్గా ఉంటుంది. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడల్ అనేది చూపిస్తాను చూడండి. ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు డివైస్ నేమ్లో ఒప్పో A15s. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను చూడండి. మోడల్ చూడండి, రబ్బర్ అయితే అడ్డు వస్తుంది, CPH2179. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఈ మోడల్ అనేది కరెక్ట్ మోడల్ కాదా అనేది మీకు తెలుస్తుంది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.